హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం పీతల పులుసు అండి, నాన్ వెజ్ రెసిపీ. ఈ విధంగా చేస్తే నీచు వాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసే విధానాన్ని చూసేద్దాం రండి. నేను ఇక్కడ 3 పీతల్ని తీసుకుంటున్నానండి. దాన్ని బాగా క్లీన్ చేసుకొని, అలానే ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దీనికోసం అని ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేయండి. ఆయిల్ ఒక 3 గంటలు వేయండి. ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. సో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్, అలానే ఒక 2 పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసి ఆ హీట్ అయిన ఆయిల్లో వేసేసి ఫ్రై చేస్తున్నాను. ఆనియన్ కొద్దిగా షేడ్ చేంజ్ అయిన తర్వాత ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టి ఉంచండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో మంచి పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వండి. ఒక 2 మినిట్స్ అది వేగిన తర్వాత ఇక్కడ మనం క్లీన్ చేసుకొని పెట్టుకున్న పీతల్ని వేసేసి, అలాగే దానిలో ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టి మిక్స్ చేసి మూత పెట్టి ఉంచండి. పీతల్లో వాటర్ వచ్చి అదంతా ఎగిరిపోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. చూడండి, ఇలా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత దీనిలో నేను ఒక టొమాటోని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి. దాన్ని ఈ మొత్తం మిశ్రమంలో వేసేసి మిక్స్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేసి ఆ మిగతా వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు కొద్దిగా మూత పెట్టి ఒక 1 మినిట్ అలాగా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఇక్కడ నేను ఒక 1.5 స్పూన్ కారం తీసుకొని మిక్స్ చేస్తున్నాను. కొద్దిగా మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉండనివ్వండి. ఇలా వేయటం వల్ల కారము మసాలాలన్నీ బాగా పడతాయి. ఇప్పుడు అవన్నీ అయిన తర్వాత నేను ఒక కొద్దిగా టామరిండ్ చింతపండుని కొద్దిగా వాటర్లో నానబెట్టానండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో నానబెట్టుకుని ఉన్నాను. ఇప్పుడు ఆ టామరిండ్ అంతటిని స్క్వీజ్ చేసేసి ఓన్లీ వాటర్ మాత్రం మిక్స్ చేశాను. కొద్దిగా సరిపోతుందండి, ఎక్కువ వేయవసరం లేదు. ఇంకా అది కలిపిన తర్వాత మూత పెట్టి ఉంచండి. ఇంకా వాటర్ సరిపోకపోతే కొద్దిగా ఒక 1 గ్లాస్ వాటర్ మిక్స్ చేసేసి మూత పెట్టి కొద్దిగా స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసేసి ఆ వాటర్ని బాగా ఎగరనివ్వండి. ఈ టైంలో కొద్దిగా సాల్ట్ చూడండి. సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పడుతుంది. సో హాఫ్ స్పూన్ సాల్ట్ మిక్స్ చేసేసి ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ వాటర్ని బాగా ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా కొద్దిగా హాఫ్ స్పూన్ గరం మసాలా, అలానే 1.5 స్పూన్ ధనియా పౌడరు, ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడరు ఇవన్నీ మిక్స్ చేసేసి ఈ కర్రీలో కలిపేసేసేయండి. ఒక 2 మినిట్స్ అలా వేగనివ్వండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఇంకా మిక్స్ చేసేసి స్టవ్ ఆపేసేయండి. ఈ విధంగా పీతల కర్రీ చాలా బాగుంటుందండి. ఈసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాకు షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.